హట్ అయ్యేటువంటి సమాజంలో మన సమాజం ఉంది. బహుశా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ అంశమే పెద్ద ఆయుధమైందేమోనని నేను భావిస్తున్నా. ఒక మనిషి మతానికి ఎంత కనెక్ట్ అవుతాడు కాబట్టి ఒక మనిషి మీద బురద జల్లటానికి, ఒక పార్టీ మీద బురద జల్లటానికి, తమ పార్టీ దైవ రక్షణ కోసం లేకపోతే వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి ఉన్నాము అని చూపించుకోవడానికి ఎదుటి వ్యక్తి భుజం మీద తుపాకీ పెట్టి లడ్డూ మీద వంక చూపించి ఎదుటి వ్యక్తిని బదనాం చేయాలనేటువంటి ఒక దుస్సాహసానికి ఒడికట్టాడేమో అని నేను మొన్నటిదాకా భావించా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే, నేను భావించిన దానికోసం ప్రజలకి నాకున్న తెలిసిన వాస్తవాలు డాక్యుమెంట్ పరంగానో నాకున్న చిన్నపాటి లీగల్ పరంగానో నేను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశా. నేను పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి నారా లోకేష్ గారిని, వారి మంత్రివర్గాన్ని, వారి ప్రచార కార్యకర్తలుగా ప్రచార సాధనాలుగా ఉపయోగపడుతున్న ఏబిఎన్ని, టీవీ5ని, మహా టీవీని, ఈటీవీని, ఆంధ్రజ్యోతిని, ఈనాడుని నేను ఎంతో రిక్వెస్ట్ చేసిన జరిగింది అనర్థం జరిగిపోయింది. మీరు రాజకీయాలకు వాడారా, నేను రాజకీయాలకు వాడానా, లేకపోతే మీరు లబ్ధి పొందారా, నేను లబ్ధి పొందారా అనవసరం, ఇంకా అయిపోయింది. ఇక దాని గురించి మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఇది ఫైనల్గా వెళ్ళేది శ్రీవారి లడ్డూ మీద దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకని నేను ముఖ్యమంత్రి గారిని కూడా నేను గత 15 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారిని, సార్ ఇంకా చాలు ఆపేయండి, ఇంకొద్దు దీని గురించి, నేను మీకు దండం పెట్టి నేను వేడుకున్నా మిమ్మల్ని, సార్ లడ్డూ మీద ఇంకా మాట్లాడటం అనవసరం. ఎందుకు అంటే తప్పు జరిగిందో రైట్ జరిగిందో, మీరు రాంగ్ బటన్ నొక్కారో, పవన్ కళ్యాణ్ రాంగ్ బటన్ నొక్కాడో, లేకపోతే ఏం జరిగిందో అనేది అనవసరం. ఇంకా దీని గురించి దయచేసి ఎంత తక్కువ మాట్లాడితే రాష్ట్ర ప్రజలకి, దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకి అంత మంచిదండి, వద్దు అండి అని మాట్లాడా. నేను రిక్వెస్ట్ చేసిన, ఆగారా? నేను 15-20 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా బోలేబాబా డైరీని తీసుకొచ్చిందే మీరు, బోలేబాబా డైరీకి శ్రీ హర్ష డైరీగా పేరు మార్చుకున్న బోలేబాబా డైరీని 2018లో 2014లో ఈ రాష్ట్రంలోకి తిరుపతిలోకి తీసుకొచ్చిందే మీరు. ఆ బోలేబాబా డైరీకి తప్పుడు సర్టిఫికెట్లు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చి ఆ బోలేబాబా డైరీని మీ టీటీడీ అధికారంలో, మీ ప్రభుత్వం అధికారంలో ఉండనే తీసుకొచ్చింది మీరే. లాగొద్దు తెగుద్ది అని చెప్పా. విన్నారా? విన్నారు. లాగారు. ఏమైంది? 2024లో జూలై నెలలో వచ్చినటువంటి ట్యాంకులలో నుంచి నెయ్యి సేకరించి, మీ ప్రభుత్వంలో హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లో నెయ్యిని సేకరించి పరీక్ష చేస్తే దాంట్లో ఎద్దుకోవో, పందికోవో, ఫిష్ ఆయిల్ ఉందయా? అది మీ ప్రభుత్వానికే మాయనమచ్చా? దయచేసి మీరు దాన్ని లాగకండి, ఇంతటితో ఆపేయండి. అది మీ ప్రభుత్వంలో వచ్చిన శాంపిల్, మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి, మీరు అప్రూవ్ చేసిన టెండర్లో వచ్చిన నెయ్యి, దయచేసి మీరు తప్పుడు బటన్ నొక్కారు, ఆపమంటే ఆగారా? ఆగకుండా ఏం చేశారు? లాగారు. లాగితే ఏమైంది? అరే బోలేబాబా డైరీ మీ హయాంలో అప్రూవ్ చేశారు. బోలేబాబా డైరీకి మిల్క్ ప్రొడక్షన్ లేకపోయినప్పటికీ మీ అధికారులే వెళ్ళిపోయి వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. బోలేబాబా డైరీని తీసుకొచ్చిందే మీరు. మీ హయాంలో వచ్చిన శాంపిల్స్ని టెస్ట్ చేస్తే వచ్చిన నెయ్యిలో అవశేషాలు ఉన్నాయని వచ్చింది. ఇంకా లాగకండా అంటే అబ్బే, ఎక్కడ ఆగుతాం మనం? టీవీ5 మూర్తి పొద్దున డిబేట్ అదే, మధ్యాహ్నం డిబేట్ అదే, సాయంత్రం డిబేట్ అదే. లాగి ఎంత దూరం లాగారంటే రబ్బర్ బ్యాండ్ లాగినట్టు ఎంత దూరం ఉందో అంత దూరం లాగారు. ఏమైపోయింది? ఈయన లాగేది కాక, మూర్తి గారు లాగేది కాక, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్, ఈయన వెనకాల తాడు పట్టుకొని మహా టీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఈటీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈయన వెనకాల తాడు పట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ అందరూ పట్టుకొని ఎద్దు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది ఒక పక్క అయితే, వీళ్ళందరికంటే ముందు తాడు పట్టుకొని లాగిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట చెప్పారు. ఏమంటే, అసలు ఎద్దు కొవ్వు పంది కొవ్వు పక్కన పడేసేయండి, శ్రీశైలంలో కానీ తిరుమలలో కానీ ఆ లడ్డు ఫ్లేవర్ రావటానికి
బాత్రూమ్స్లో వాడే టాయిలెట్స్లో వాడే టాయిలెట్ క్లీనర్ను కూడా వాడారు అని ఇంకొక దుర్మార్గమైనటువంటి పదం చెప్పి తాడును లాగావు. ఏమైపోయింది? పుట్టుక్కుని తెగిపోయారు. తాడు ఏమైపోయింది? తెగిపోయి ఎక్కడ పడ్డారు? తాడు లాగి 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 గట్టిగా లాగటం వల్ల ఏమైపోయింది? మొత్తం వరుస పెట్టి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పెడితే, పవన్ కళ్యాణ్ గారు పెడితే, నారా లోకేష్ గారు పెడితే, మొత్తం పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి వీళ్ళు పడింది కాక ఆ మేనిఫెస్టోని కూడా ముట్టుకొని భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని కూడా పడేశారు. వరుస పెట్టి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వం మొత్తం వరుస పెట్టి బొర్రలో పడ్డారు. బొక్కబార్లా ఎందుకు పడ్డారు? ఎవరో నీ బొట్టోళ్ళ దగ్గర ఇంట్లో సూది పోయిందంట. ఆమెకి పక్కింటి ఆమెను అడిగిందంట, ఏమే నాకు సూది పోయింది, సూది దొరకటం లేదు, సూది కోసం ఎట్లా ఎతకాలి అంటే, దొరుకుతులేవే సూది ఏమో కదా, ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతులే అందంట. కాదు ఆ వెనకింట్లో సోది ఒకడు బాగా చెప్తాడు, నా సూది ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోవాలని సోది దగ్గరికి వెళ్తాను, సో ఆడైతే ఎక్కడ పోయిందో సూది చెప్తారని చెప్పేసి భర్తను తీసుకొని చేయి పెట్టుకొని సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి అడిగి చెయ్యి ఇచ్చి, అమ్మ నా సూది పోయింది, కొంచెం నాకు జాతకం చెప్పన్నారంట. సూది పోయిందని సోది దగ్గరికి వెళ్తే పాత రంకులన్నీ బయటపడినట్టు ఆ జాతకం చెప్పేవాడు ఈమెకున్నటువంటి సంబంధాల గురించి మొత్తం చెప్పాడంట భర్త ముందే. ఎట్లా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి? సూది పోయిందని సోదికి వెళ్తే పాత సంబంధాలన్నీ బయటపడినట్టుగా ఒక పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదాన్ని పందికొవ్వు, ఎద్దుకొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది, ఇది అపవిత్రమైంది, చాలా తక్కువ నాణ్యతకి ఈ లడ్డు ప్రసాదం తయారవుతుంది అని చెప్పటానికి ఒక ప్రయత్నం, కేవలం రాజకీయ ప్రయత్నం మాత్రమే కాదు సోదరులారా, రాష్ట్ర ప్రజలారా. ఈయన వెనక ఒక దుర్మార్గమైనటువంటి కుట్రని కూటమి ప్రభుత్వం పన్నింది అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ప్రజలు మీ యొక్క బినామీదారులకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, ఇంకా సరిపోదా? ప్రతి కాంట్రాక్టులో, ప్రతి దోట, ప్రతి ప్రాజెక్టులో డబ్బులు తీసుకుంటున్నారు, ఇంకా సరిపోదా? సార్ ఏం చేసుకుంటారు సార్ డబ్బు మీరు? మీకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి సార్ మీకు? పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా మీరు మీ అక్రమాలకి, మీ హెరిటేజ్లో ఆదాయం కోసం వాడుకుంటూ, ఆ ఆదాయాన్ని ఎక్కడ భక్తులందరూ క్వశ్చన్ చేస్తారో, మాలాంటి వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారో అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రమైందనేటువంటి ఒక మాట చెప్పి దానికి మీ మీడియా మొత్తాన్ని కొమ్ము కాసేటట్టు చేశారే, ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అపవిత్రం, ఇంతకంటే శాపం ఇంకేమన్నా ఉందా మీకు?